సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. విశ్వ వెంకట గారు చనిపోయారు అన్నప్పుడు చాలా మంది సెలబ్రిటీలు వచ్చారు. ఆయనతో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మాట్లాడి వెళ్ళారు. కానీ తర్వాత సోషల్ మీడియాలో చూస్తుంటే ఆర్థిక సహాయం కోసం మీరు ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది. అసలు ఎవరు రాలేదమ్మా సినిమా చేసేటోళ్ళు. ఇన్స్టాగ్రామ్ లో అందరూ వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు పైసలు పెట్టినట్టు ఎవరు డబ్బులు వేయలే ఎవరు వేయలేమ్మా. సోను సూద్ గారు ఆయన చనిపోయిన తర్వాత అంత్యక్రియల కోసం 150,000 వేశారు అన్నారు. ఇది నిజమేనా? అదే ఆయన ఇచ్చిన పైసలతోనే నేను 10 రోజులు చేసిన. These are all my family people and I miss Fish Venkat a lot and he was my real brother and when I see Bhabiji and mother I just want to tell them that I am there for you always. You have my phone number, you need anything, please call me anytime. I'm always there. ఈ ఇల్లు కూడా ఆయన సొంత ఇల్లు అంటే కన్స్ట్రక్షన్ సగంలోనే ఆగిపోయింది. ఆయన సొంత ఇంటి కళ అంటే ఇదే అని అంటూ ఉన్నారు. మీరు ఇప్పటిదాకా రెంట్ హౌస్లో ఉన్నారు. సో ఇదైతే ఇంకా సగంలోనే ఆగిపోయింది. ఏం చెప్తారు అసలు ఇంటి గురించి? ఎంతో ఆశతో కట్టుకుంటూ ఇల్లు కట్టినాకన్నా మా ఇద్దరు కొడుకులు పెళ్ళిళ్ళు చేస్తాను చాలా ఆశతున్నాడు. అప్పటి నుంచే హెల్త్ బాగాలేదు. అప్పటి నుంచే మేము హాస్పిటల్ కూడా తిరుగుతున్నాం. ప్రతి నెల ఏ హాస్పిటల్ పోయినా ఒక నెల. అంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయారు అంటున్నారు. అసలు ఏంటమ్మా కారణాలు ఏమన్నా చెప్తారా? అసలు ఆయన షుగర్ ఉందమ్మా. అసలు చెప్పాలంటే మన డిజిటల్ సినిమా దానివల్ల విశ్వక్సేన్ గారు కలవబోతున్నారని బయట మాటలైతే వస్తున్నాయి అమ్మా. ఆయన ఇట్లా హాస్పిటల్ ఉన్నాను తెలియగానే వచ్చి 2 లక్షలు ఇచ్చిపోయినాం. ఆయన అంటే ఒక్క సినిమా కూడా చేయలేడు. విశ్వక్సేన్ గారు ఇది ఎంతమంది హీరోలు చేసిండు, ఎంతమంది హీరోలతో చేసిన ఒక్క హీరో దగ్గర రాలే. ఒక్క 50,000 ₹1,00,000 ఫలానా మంచికో 1,00,000 ఇచ్చిన కూడా నమ్మకూడదు. వీళ్ళ దినం బతుకుంటున్నాం. నిజంగా చెప్తున్నాను నేను. ఆగిపోయేనా త్యాగం కదా ఫిష్ వెంకట్ ఆగిపోయేనా త్యాగం కదా. ఫిష్ వెంకట్ గారి ఇంటి లోపలికి అయితే వచ్చాము. ఫస్ట్ వాళ్ళ మిసెస్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫిష్ వెంకట్ గారు చనిపోయారు అన్నప్పుడు చాలా మంది సెలబ్రిటీలు వచ్చారు. ఆయనతో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మాట్లాడి వెళ్ళారు. కానీ తర్వాత సోషల్ మీడియాలో చూస్తుంటే ఆర్థిక సహాయం కోసం మీరు ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది. అసలు ఫస్ట్ ఆయన అయితే మీ మధ్యన లేరు. మీరు ఫస్ట్ ఏం చెప్తారు? అసలు ఎవరు రాలేదమ్మా సినిమా చేసేటోళ్ళు. ఎవరు రాలే. ఖాళీ గబ్బర్ సింగ్ టీం అంతే వచ్చారు కానీ ఇంకొకరు రాలే. ఎవరు రాలే, ఎవరు మాట్లాడలే. ఇన్స్టాగ్రామ్లో అందరూ వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు పైసలు పెట్టినట్టు ఎవరు డబ్బులు వేయలే ఎవరు వేయలేమ్మా. మేము ఇప్పుడు ఎట్లా బతకాలి ఎట్లా చేయాలి చెప్పి ఆయన చేసిందే సినిమాలో పని. ఆయన సినిమా నుంచి ఎవరన్నా ఒకరు సాయం చేయాలి కదా. ఎవ్వరు చేయలేదు. ప్రభాస్ ఇచ్చిందని చెప్పి 50 లక్షలు ఇచ్చారని చెప్పి వాళ్ళు ఎవ్వరు చేయలే. సోను సూద్ ఇచ్చిన పైసలతోనే నేను 10 రోజులు చేసిన నేను. అయితే మాకు ఒక విషయం చెప్పారు. సోను సూద్ గారు ఆయన చనిపోయిన తర్వాత అంత్యక్రియల కోసం 150,000 వేశారు అన్నారు. ఇది నిజమేనా? అదే ఆయన ఇచ్చిన పైసలతోనే నేను 10 రోజులు చేసిన. 150,000 ఇస్తే ఆయన ఇచ్చిన పైసలతోనే చేసినాం మేము. మళ్ళీ ఇప్పుడు చేసేటు ఆ కార్యక్రమం పైసలు లేవు. సరే, ముందుగా అయితే సినిమా ఇండస్ట్రీలోనే ఆయన జర్నీ కొనసాగింది. అండ్ ఒక్కసారిగా ఆయన లేరు అనే వార్త మాకంటే మీ కుటుంబంలో ఒక వ్యక్తి మీకే సగభాగం కాబట్టి ఎక్కువ బాధగా ఉంటుంది. ఒక్కసారిగా ఒక ఇంటి పెద్ద లేడు అంటే అందరికీ చాలా బాధ కలిగిస్తూ ఉంటుంది. సో మీరు అసలు ఏ సిచ్యువేషన్లో ఉన్నారమ్మా రైట్ నౌ? చెప్తున్నా కదమ్మా. అసలు నా పరిస్థితి ఏం బాధ. నేను లేచి నడవలేను, నేనేం పని చేయలేను. మా పెద్దోనికి కూడా ఏం పని చేయలేడు. అంటే చూడ్డానికి బాగుంటాడు, వానికి రాడు ఉంది లోపల. వాడు ఏం పని చేయడు, మా మడుదులు ఏం పని చేయంటే వాళ్ళ హెల్త్ కూడా బాగాలేదు. ఇప్పుడు అన్నిటికీ నేనే పెద్ద. ఇప్పుడు నా దగ్గర ఏమైనా ఉంటేనే వాళ్ళందరూ చూసుకుంటాను. వాళ్ళు కూడా పాపం వాళ్ళు కూడా అంతే. ఆయనే లేడు. ఆయన ఉంటే ఆయన అందరికీ ఆయనే చూసుకుంటుండే. ఓకే, ఇప్పుడు నేను ఎట్లా చేయాలి, నేనేం చేయాలి మీరే చెప్పండి అమ్మా. ఈ ఇల్లు కూడా ఆయన సొంత ఇల్లు అంటే కన్స్ట్రక్షన్ సగంలోనే ఆగిపోయింది. ఆయన సొంత ఇంటి కళ అంటే ఇదే అని అంటూ ఉన్నారు. మీరు ఇప్పటిదాకా రెంట్ హౌస్లో ఉన్నారు. సో ఇదైతే ఇంకా సగంలోనే ఆగిపోయింది. ఏం చెప్తారు అసలు ఇంటి గురించి? అదే చెప్తున్నావు కదా. ఎంతో ఆశతో కట్టుకుంటూ ఇల్లు కట్టినాకన్నా మా ఇద్దరు కొడుకులు పెళ్ళిళ్ళు చేస్తాను చాలా ఆశతున్నాడు. అప్పటి నుంచే హెల్త్ బాగాలేదు. అప్పటి నుంచే మేము హాస్పిటల్ కూడా తిరుగుతున్నాం. ప్రతి నెల ఏ హాస్పిటల్ పోయినా ఒక నెల ఖచ్చితంగా ఉండవలసి వస్తుండే. ప్రతి నెల పోయేసి వస్తుంటుంది. 5 సంవత్సరాల నుంచి మేము దాఖల పంటే ప్రతి పండుగ కూడా దాఖల పంటే మేము. ఏ హీరో రాలే, ఏ హీరో కలవలే, ఏ విలన్ కూడా రాలే. గబ్బర్ సింగ్ టీం మొన్న వచ్చారు అంతే. ఇప్పుడు మేము ఎట్లా బతకాలి, ఎట్లా చేయాలమ్మా చెప్పు. అంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయారు అంటున్నారు. అసలు ఏంటమ్మా కారణాలు ఏమన్నా చెప్తారా? అసలు ఆయన షుగర్ ఉందమ్మా.
అసలు చెప్పాలంటే మన డిజిటల్ సినిమా ఇలా లాస్ట్ సినిమా కదా అది, అలా కొత్త షూ వేసారంట ఆయనకు. చెప్పాలంటే అట్లా కూడా కొంచెం గట్టి కొట్లాడొచ్చు వాళ్ళతోని. అయితే కొత్త షూలో మూల కుచ్చుకుంది ఆయనకు. కుచ్చుకుంటే దానివల్ల షుగర్ ఉన్న మనిషికి ఏదైనా కుచ్చుకుంటే ఎట్లయితే దానివల్ల ఇన్ఫెక్షన్ అయింది. ఇన్ఫెక్షన్ అయ్యి నుంచి స్టార్ట్ ఇక ఆయనకు అన్ని ఇన్ఫెక్షన్ అయ్యి ఇక్కడ ఆపరేషన్ చేసి మళ్ళీ అది అయిపోయినాక మళ్ళీ షుగర్ 600 700 పెరగడం, అది అయిపోయినాక థైరాయిడ్ బీపీ అవి స్టార్ట్ అయిన తర్వాత కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. మార్చుకోవాలని చెప్పారు. 50 లక్షలు కావాలను. 50 లక్షలకి ఎక్కడ అప్పటికి ఇల్లు స్టార్ట్ చేస్తున్నాం. ఉన్న పైసలు కూడా కట్ అయిపోయినాయి అందరూ. మళ్ళీ వాళ్ళు వీళ్ళు హెల్ప్ చేసి కొంచెం చూపించి తీసుకొచ్చినాం. మళ్ళీ అట్ట మళ్ళీ ప్రతి సంవత్సరం హాస్పిటల్ పోంటే ఒక 2 నెలలు ఇంట్లో ఉండాలి, 2 నెలలు హాస్పిటల్ ఉండాలి. ఇట్లనే మొన్నసారి మాత్రం పోయినప్పుడు రాలే, మా ఇంటికి చనిపోయి వచ్చిన ఇంటికి రాలే. ఇక్కడ ఎప్పుడు అయినా ఒక 4 రోజులు ఉన్నాయినా తీసుకొని వచ్చిన పోయినా ఎట్లా చేసి, కానీ ఈసారి మాత్రం రాలేదు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు హెల్ప్ చేశారన్నారు. ఏ స్టేజ్లో హెల్ప్ చేశారండి పవన్ కళ్యాణ్ గారు ఫిష్ వెంకట్ గారికి? అదే ఆయన దగ్గర పోయి సార్ దగ్గర పోయి నేను ఎట్లా నడతా కిడ్నీల గురించి అని చెప్పి ఆయన బాగా లేకుండా ఆయన నడవనికి ఆ రోజు వాళ్ళ అక్క కూడా చనిపోయింది. అక్కడ పోకుండా ఆయన పవన్ దగ్గర పోయిండు, సార్ దగ్గర పోయిండు. సార్ నాకు కొంచెం హెల్ప్ చేయండి సార్ అని చెప్తే పిలిచి 2 లక్షలు ఇచ్చి నీకు ఎవరానికి ఇచ్చేటోళ్ళు ఉంటే చెప్పు కిడ్నీ నేను ఆపరేషన్ చేపిస్తా అని చెప్పిండంట. చెప్తే 2 లక్షలు ఇచ్చితే చెప్పిండు, నాకు వచ్చి ఇచ్చిండని చెప్పిండు. ఇచ్చిండు కూడా అంతే తప్పించి ఇంకా ఎవ్వరు వేయలే. మా సినిమాలో ఎవ్వరు వేయలే, ఎవ్వరు రాలే. కనీసం చూడడానికి రాలే, కనీసం ఫోన్ చేసి కూడా మేము ఉన్నామని కూడా చెప్తలే. ఇంకా ఆయన గురించి ఎవరెవరో చెప్తారు, ఆయన తాగి అది చేసిండు తాగి ఇది చేసిండు అని చెప్తారు అంతే. ఆయన మొత్తం పెద్ద దిక్కంతా మాకు ఆయనేమో అందరికీ అందరిని చూసుకున్నాడు. ఇప్పుడు మాత్రం ఒక్క మనిషి వచ్చి చూస్తలేరా మాకు, ఒక్క మనిషి వచ్చి చూస్తలే. మా చుట్టాలలో కూడా అందరికి ఆయన చూసిండు బాగా. కానీ ఇప్పుడు మాత్రం నాకు ఎవ్వరు చూస్తలేదు. ఏమన్నా అంటే వీళ్ళంతా పైసలు ఇచ్చారు కదా, లక్షలు ఇచ్చిరు, వాళ్ళందరూ ఇచ్చిరు అనుకుంటారు. ఇట్లనే అనుకుంటారు తప్పించి పాపం వాళ్ళ దగ్గర లేవు కదా, వాళ్ళు ఎట్లా చేస్తారు ఈ 3 రోజులు 5 రోజులు 10 రోజులు వీళ్ళు మస్తకం ఎట్లా చేస్తారు, ఎట్లా బతుతారు, వాళ్ళ ఇంట్లో పని చేసిన వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళు చేయగలగరు అన్న హెల్ప్ చేయడానికి మాత్రం ఎవరు వస్తారు. మూడికి మొన్న ఆ సోను సారే 1.5 లక్షలు ఇస్తే అది పెద్ద 10 రోజులు చేసిన మేము అట్లా కొంచెం గ్రాండ్గా చేయాలని. ఆయన ఇవ్వకుంటే కూడా మా పరిస్థితి ఏముంటుందో చెప్పు. అసలు అంటే ఫిష్ వెంకట్ గారు మొత్తం జీవిత ప్రయాణం సినిమాల్లోనే సాగింది. ఇప్పుడు మీకు ఆయన ఉన్నంతకాలం ఆయన చూసుకున్నారు, ప్రతి ఒక్కటి ఆయన చూసుకున్నారు కదా. ఆయన లేరు కాబట్టి ఇప్పుడు మీకు ఆర్థిక పరిస్థితి సరిగా లేదు అని చెప్తున్నారు. అంటే మీరు ఏం కోరుకుంటున్నారమ్మా? ఏమైనా అడగాలనుకుంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఏం లేదమ్మా, నాకు పెద్ద కోరికలు ఏం లేవమ్మా. నేను పని చేయలేను. నేను పెద్ద కొడుకు కూడా కష్టంగా ఏం పని చేయలేడు, ఎందుకంటే తను పెద్ద రాడు ఉంది. కావాలంటే మీరు వచ్చినాక చూడండి. నాకు ఇల్లు కట్టిస్తే సినిమాలో ఎవరన్నా కోలు ఇల్లు కట్టిస్తే ఏదైనా చిన్న కొడుకును పెద్ద కొడుకుని సినిమాలో తీసుకుంటారా, లేకపోతే ఏదైనా జాబ్ అన్నా పెట్టిస్తారా, అంతే ఆశ తప్ప నాకు ఇంకెట్లాంటి ఆశ లేదు. ఈయన పేరు నిలబెట్టారు నా పిల్లలని నేను అనుకుంటున్నా. ఆయన కూడా ఆశ నా కొడుకులు ఎవరన్నా నా పేరును పెట్టాలని. పెద్దబాబు 2 సినిమాలు చేసిండు ఆయనంట, 2 సినిమాలు చేసిండు. చూడండి కావాలంటే ఆయన ఇక్కడ నుంచి ఇందాక రాడుంది. ఆయన ఏం పని చేయలేడు, కష్టం. ఇప్పుడు ఎట్లా చేయాలి, ఏం చేయాలి చెప్పి. అంటే మంచు మనోజ్ గారు కలవబోతున్నారు, విశ్వక్సేన్ గారు కలవబోతున్నారని బయట మాటలైతే వస్తున్నాయి అమ్మా. అసలు మీకు ఏమన్నా ఫోన్స్ వస్తున్నాయి? అసలు ఆయనతోని సినిమా కూడా చేయలేడమ్మా విశ్వక్సేన్ గారు. మా బాబు ఎంత మంచి బాబు అంటే నేను చెప్తున్నా కదా, నేను చచ్చదాకా గుర్తుపెట్టుకుంటా బాబుని. ఆయన ఇట్లా హాస్పిటల్ ఉన్నాను తెలియగానే వచ్చి 2 లక్షలు ఇచ్చిపోయినాం. ఆయన అంటే ఒక్క సినిమా కూడా చేయలేడు. విశ్వక్సేన్ గారు వచ్చి 2 లక్షలు ఇచ్చిపోయినమ్మా. ఇది ఎంతమంది హీరోలు చేసిండు, ఎంతమంది హీరోలతో చేసిన ఒక్క హీరో దగ్గర రాలే. ఒక్క 50,000 1,00,000 ఫలానా మంచికి 1 లక్ష ఇచ్చినా కూడా నమ్మకూడదు. వీళ్ళ దినం బతుకుంటున్నాం, నిజంగా చెప్తున్నాను నేను. ఆ రోజు చేసిన రోజు ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఒకవేళ ఇచ్చుంటే ఖచ్చితంగా మా ఆయన బతికే ఉంటుంది. ఇప్పుడు ఆయన మీద ఇంతమంది ఆధారపడుతున్నాం మేము. ఇప్పుడు ఆయనే లేడు, మేము ఎవరు చూసుకుంటారు చెప్పమ్మా? ఎవరైనా చూస్తున్నాం ఇన్స్టాగ్రామ్ ప్రతి ఒక్కరు ఇచ్చిర్రు ప్రతి ఒక్కరు ఇదన్నమాట. తాగి జల్సా చేసిండు, ఆయన తాగి జల్సా చేస్తే మా బిడ్డ పెళ్ళి ఎట్లయితుంది, మళ్ళీ మా అందరిని ఎట్లా చదువుకున్నాడు, మాది సగం బిల్లు ఎట్లా కట్టిండు, అది మాత్రం ఎవరు చెప్తున్నారు. అందరూ ఆయన మొత్తం మా కుటుంబమే కాదు, ఈయన ఫ్యామిలీ మొత్తం చిన్న పిల్లలు కాక పిల్లలు వాళ్ళు చూసి మనం అనుకున్న పనులు నేను చెప్తున్నా. అందరూ సాయం చేసిండు, కానీ ఒక్కరు కూడా మాకు సాయం చేయలేమ్మా. ఒక్కరు కూడా మాకు సాయం చేయలేదు. వద్దునే అట్టు ఒక 3,000 పెట్టుకో అన్నకే మనం చేయం, వద్దునే అట్టు ఒక 5,000 పెట్టుకో అన్నకే మనం చేయను, ఎవ్వరు ఇవ్వలేదు. అన్నీ మేమే చేసుకొచ్చినామమ్మా.
ఇప్పుడు మేము రేపటి నుంచి ఎట్లా బతకాలి మేము ఒక్కటి తెచ్చిస్తాను మాకు ఒక ఇల్లు కట్టించి మా చిన్న కొడుకున్న పెద్ద కొడుకున్న ఏదైనా పని పెట్టిస్తే లేకపోతే సినిమాలలో పెట్టిస్తే మాకు అదొక్కటి చాలు. నాకు అంతకు మించి నాకు ఇంకేం వద్దమ్మా. నాకు అమ్మ మీరు ఆర్థిక సహాయం మాత్రమే కోరుకుంటున్నారు, అంటే మీ కుటుంబం ఒంటరి అయిపోయింది కాబట్టి ఆ చేయుతో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇండస్ట్రీ నుంచి, బయట వాళ్ళ నుంచి. సో మొదటి నుంచి కూడా సుమన్ టీవీలో చాలా వరకు ఆ ప్రయత్నం చేశాము. ఆయన హెల్త్ కండిషన్స్ గురించి చెప్తూ ఉన్నాము, ఎవరైనా హెల్ప్ చేస్తారేమోనని ప్రతి ఒక్క వీడియో చేస్తూ మేము ఎంతో కొంత ముందుకెళ్ళాము. ఇప్పుడు కూడా సోను సూద్ గారు వస్తున్నారు, ఇది కూడా మీకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతోనే సుమన్ టీవీ మీ దాకా వచ్చింది. సో మా ద్వారా కూడా మీకు ఎంత ఆర్థిక సహాయం అందితే అంతవరకు మేము చేస్తాము. ఏమైనా చెప్తారా మీరు సుమన్ టీవీ గురించి? సుమన్ టీవీ వాళ్ళ మంది డబ్బులు వేసిరమ్మా. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ పైసలతోనే నెట్టుకుంటూ వచ్చిండే. ఆయన షూటింగ్ లేవు కదా, అంటే ఆయనకు పోయే ఓపిక లేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అవే పైసలతో నెట్టుకుంటూ వచ్చినామమ్మా మేము. ఆయనకు మాత్రం చాలా ధన్యవాదాలు. ఆయన మంచి మంచిగా ఉండాలి, అదొక్కటి మాత్రం చాలా. తప్పకుండా అమ్మ, సుమన్ టీవీ నుంచి మేము చేసే ప్రతి ప్రయత్నం కూడా అందరికీ ఏదో రకంగా సహాయం చేసే దిశగానే. సుమన్ టీవీకి మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ వస్తాడో రావడానికి భయమైంది, కానీ మళ్ళీ వచ్చిండమ్మా. ఫోన్ చేయగానే మళ్ళీ వెంటనే ఉడుకొచ్చిండు. పాపం ఆ రోజు పాపం ఆయన కూడా చాలా ఏడ్చిండు, బాధపడ్డాడు బాగా. మళ్ళీ వస్తాడేమో అని పోవాలా, నేను వాట్సాప్లో పంపించిన రావాలన్న 80% 10 రోజుల కంటే వస్తామా అన్నట్టు రాలేడు. గైస్ చూస్తున్నారు కదా, ఫిష్ వెంకట్ గారు చాలా వీడియోస్ వచ్చాయి, బట్ ఇప్పుడు చేసే వీడియో మాత్రం కేవలం ఈ కుటుంబం గురించి చేస్తున్నామండి. సుమన్ టీవీ ఏంటంటే ఎక్కడ సమస్య వచ్చినా ఆ సమస్య వాళ్ళు అధిగమించేలాగా మేముంటాము అని చెప్పి ఒక ఆసరాగా అయితే ఒక అడుగైతే వేస్తుంది ప్రతిసారి కూడా. సో ఆ దిశగానే ఈరోజు కూడా మేము ఫిష్ వెంకట్ గారి ఇంటికి వచ్చాము. వాళ్ళ మిసెస్తో మాట్లాడే ప్రయత్నం చేసాం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇక్కడే ఉన్నారు. ఫిష్ వెంకట్ గారి తమ్ముడు స్వయాన తమ్ముడు అనమాట, అంటే ఆయన తర్వాత ఈయనే బ్రదర్ అనమాట. ఆయన ఇక్కడే ఉన్నారు అండ్ వాళ్ళ మిసెస్ ఇక్కడే ఉన్నారు. చాలామంది కుటుంబ సభ్యులు ఉన్నారు అండ్ వాళ్ళ మిస్సెస్ మాట్లాడే ప్రయత్నం చేశారు. అండ్ ఇప్పుడు ఈరోజు ఫిష్ వెంకట్ గారి అమ్మాయి శ్రవంతి గారు ఉన్నారు. సో గతంలో కూడా చూసాము ఆవిడ వీడియోలు, మాట్లాడే ప్రతి మాట కూడా ఒక తండ్రిని కోల్పోతే ఆ కూతురు బాధ ఎలా ఉంటుందో మనం నిజంగా ఒకసారి అవన్నీ వింటూ ఉన్నప్పుడు తెలుస్తూ ఉంటుంది. తనతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో శ్రవంతి గారు నమస్తే అండి. ఫస్ట్ నుంచి కూడా సుమన్ టీవీ మీ వెంటే ఉంది, ప్రతి ఒక్కసారి ఏ హెల్ప్ వచ్చినా కూడా మీతోనే ఉండింది. అండ్ ఈ రోజు కూడా సోను సూద్ గారు వస్తున్నారని మాకు తెలిసిన తర్వాత ఒక వీడియో చేస్తే ఆయనతో పాటు మా సుమన్ టీవీలో చూసే ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత హెల్ప్ చేస్తారని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో మరి కాసేపట్లో రాబోతున్నారని వింటూ ఉన్నాము. ఏం చెప్తారు అసలు? అదే మాకు మధ్యాహ్నం తెలిసిందండి, 11:30కి 12కి అట్లా కాల్ చేసిన ఉండే హరీష్ సార్ వాళ్ళ పిఏ, ఇట్లా వస్తున్నారు సార్ అని చెప్పారనమాట. ఓకే. అండ్ ముందుగా కూడా వెంకట్ గారు చనిపోయిన తర్వాత సోను సూద్ గారు కొంత అమౌంట్ పంపించారు. ఆ ఖర్చులతోనే మీరు అన్ని కార్యక్రమాలు చేశారని అమ్మగారు చెప్తున్నారు. అవును, 11 days ఫంక్షన్ ఆ అమౌంట్ తోటే చేసాం. 1,50,000 ఇచ్చారు. ఓకే, మంచిగా చేయండి, గ్రాండ్గా చేయండి, నేను ఉన్నాను అని చెప్పిండు. ఏది ఉన్నా నేను చూసుకుంటా మీకు అని చెప్పి హామీ ఇచ్చిండు. ఓకే. సో ఒక్కసారిగా అమ్మ చాలా కుంగిపోతున్నారు. అంటే మీ అన్నయ్య గారు కండిషన్ కూడా అంత బాగోదట. ఇద్దరు తమ్ముళ్ళే నాకు. ఇద్దరు తమ్ముళ్ళు. ఓకే, మీ తమ్ముళ్ళ కండిషన్ కూడా బాగాలేదని అంటున్నారు. హెల్త్ బాగాలేదండి పెద్ద తమ్ముడికి. ఏంటి అంటే యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ అయ్యి బొక్క ఇరికిందనమాట. ఆపరేషన్ అయింది, రాడ్ ఉంది మా ఇక్కడ. ఓకే, దానివల్ల హెవీ పని చేయలేడు ఆయన. ఓకే. సో మొత్తానికి ఈ ఇల్లు వరకు కొంచెం మాకు బాగు చేసి ఇస్తే మేము ఇక్కడే ఉంటాం. మేము అదే కోరుకుంటున్నాం, మాకు ఇల్లు ఒక్కటి కొంచెం చేపించిస్తే, ఎందుకంటే డాడీ కోరిక కూడా ఇదే, ఇల్లు కట్టాలి అని చెప్పేసి. ఇది ఒక్కటి ఇల్లు చేసిస్తే మాకు చాలండి, అంతే, ఇంకేమొద్దు. రోజు మీ స్టేటస్లు చూస్తుంటే చాలా వరకు బాధ అనిపిస్తుంది. అంటే నాన్నగారిని తలుచుకుంటూ ఏదో ఒక ఫోటో పెడుతున్నారు, మీ పిల్లలతో ఉన్న మెమరీస్ కూడా గుర్తు చేసుకుని పెడుతున్నారు. ఒక్కసారిగా ఇంటికి పెద్ద దిక్కు లేరంటే అందరికీ బాధగానే ఉంటుంది. అంతే అండి, మరి డాడీ లేని అసలు మాకు ఇప్పటికీ అసలు జీర్ణించుకోలేకపోతున్నాం అది మేము. అమ్మగారు అన్నట్టు సోషల్ మీడియాలో ఆ అలవాట్లు ఉన్నాయి, ఈ అలవాట్లు ఉన్నాయి, అలా అయింది ఇలా అయిందని మాట్లాడి మీ పోషణ అంతా మీ నాన్నగారే చూసారు కదా, అసలు చెప్పండి అసలు. అంతే, అసలు చెప్పాలంటే అలాంటివి ఏం లేదండి. నార్మల్గా ఇప్పుడు అందరూ డ్రింక్ చేస్తారు కదా, ప్రతి ఒక్క ఇండస్ట్రీ వాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా కదా. డాడీ కూడా అంతే, ఇంట్లోనే తాగుతుండే. అంతేకాని ఎందుకు అట్లా మరి అట్లా చేస్తున్నారు, అంత బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు, ఇట్లా తాగుతాడు అట్లా చేస్తాడు. కొంతమంది డాడీ ఫ్రెండ్స్ కూడా ఇంటర్వ్యూస్ అట్లనే ఇస్తున్నారు ఆయన గురించి. ఆయనతో తిరిగిన వాళ్ళు కూడా ఇండస్ట్రీ వాళ్ళు సేమ్ అంతే చెప్తున్నారు, ఆయన తాగి అట్లా చేసుకుంటూ అది ఇదని. వాళ్ళకి అన్నీ తెలిసి కూడా మళ్ళీ ఆయనతో పాటు తిరుగుతారు, అన్నీ చేస్తారు. అంటే మేము కూడా సోషల్ మీడియాలో చూస్తున్నాం. అంటే ఆ ఫిష్ వెంకట్ గారి గురించి మాట్లాడే సందర్భంలో ఆయనే అలా చేతులారా చేసుకున్నారు, ఆయనే అలవాట్లకి చేతులారా ఏం చేసుకోలేదు. అది డాడీకి కరోనా అప్పటి నుంచే హెల్త్ ఇష్యూ ఉంది, అంటే కాలు ఇన్ఫెక్షన్ వల్ల
ఒక 2 years దాంతో బాగా పోరాడండి పాపం. ఆపరేషన్ చేసి ఇక్కడ కాలు కట్ చేసి అట్లనే వదిలేసారు, దాని కుట్లు కూడా వేయలేరు ఇంకా. అట్లా 1.5 year నుంచి అదే బాగా ఉండే స్ట్రగుల్ అయ్యాడు. దాని తర్వాత 2023 నుంచి డయాలసిస్ స్టార్ట్ అయింది. 3 years డయాలసిస్ పేషెంట్. ఇక రెగ్యులర్ కంపల్సరీ చేయించుకోవాలి, అది లైఫ్ లాంగ్ అని చెప్పేసారు. తర్వాత మొన్న రీసెంట్గా బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది, జాండీస్, లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చింది. అవన్నీ మొత్తం బాడీ అంతా ఇన్ఫెక్షన్ అయ్యి ఇక చెప్పలేమని చెప్పేసారు ఇంకా మాకు. హాస్పిటల్లో మొత్తం ఎంత ఖర్చు అయిందమ్మా? ఆర్బిఎం హాస్పిటల్లో బోడుప్పల్లో మాత్రం 4 lakhs వరకు అయింది. ఇందులో మన పిఆర్కే హాస్పిటల్లో 18 lakhs అయ్యింది. కానీ 1 rupee కూడా వాళ్ళు పే చేయలేరు మాకు, తీసుకోలేరు, వద్దని చెప్పారు మాకు. వాళ్ళే కాల్ చేసి మరి పిలిచారనమాట. రవి సార్ అని చెప్పేసి శ్రీనివాస్ యాదవ్ వాళ్ళ అల్లుడు, ఆ సారే మొత్తం చూసుకున్నాడు, రవి సార్. ఓకే. సో మా సుమన్ టీవీ ఆడియన్స్కి చివరిగా ఏం చెప్తారు? మొత్తానికి ఆయనైతే వస్తున్నారు, ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తారని తెలుస్తోంది. మీరు ఒక డాక్టర్గా ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పటికైనా కనీసం ఇండస్ట్రీ నుంచి డాడీ ముఖం చూసి కొంచెం అందరూ హెల్ప్ చేయాలని అనుకుంటున్నా అండి. ఈ ఇల్లు ఒక్కటి కంప్లీట్ చేయండి, మా తమ్ముళ్ళకి ఏదన్నా ఒక ఆధారం చూపించండి, అంతే. మమ్మీని వాళ్ళు మంచిగా చూసుకుంటే చాలంతే. సుమన్ టీవీకి మాత్రం చాలా చాలా థ్యాంక్స్ అండి. సుమన్ టీవీ హోల్ అంతా చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో మాత్రం వాళ్ళ కుటుంబానికి ఒక ఆర్థిక సహాయం అందించే దిశగా అయితే వీడియో చేస్తున్నామండి. సో సెలబ్రిటీలు ఒక్కొక్కడిగా తరలి వస్తున్నారు హెల్ప్ చేయడానికి. సో చాలా ఏంటంటే చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. ఒక ఇంట్లో ఒక వ్యక్తి చనిపోతే అంటే అందరూ ఆడవాళ్ళు ఉంటే వాళ్ళు ఏమైపోతారో అందరికీ తెలుసు. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎక్కడో ఒక చోట మనం చాలా ఖర్చులు చేస్తూ ఉంటాము. సో ఆ ఖర్చుల్లో ఎంతో కొంత సో వీళ్ళ కుటుంబానికి చాలా హెల్ప్ అవుతుందండి. సో నేను డిస్క్రిప్షన్లో వీళ్ళ ఫోన్పే, గూగుల్ పే నెంబర్ నేను మెన్షన్ చేస్తానండి. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకేమైనా సహాయం చేయాలి అనిపిస్తే మాత్రం తప్పకుండా మీ యొక్క సహాయాన్ని అందించండి. మీరు చేసే చిన్న సాయము ఈ కుటుంబం మొత్తానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే చాలా ఎమోషనల్గా ఉన్నారు. ఆయన భర్త లేరు, పిల్లలందరూ కూడా సపోర్ట్గా లేరు. యాక్చువల్లీ అమ్మాయికి పెళ్లి చేశారు, అబ్బాయికి ఏమో హెల్త్ కండిషన్ బాగాలేదు, వర్క్ చేసే సిచ్యువేషన్లో లేడు. ఒక ఇల్లు ఉంటే నేను ఆ ఇంట్లో ఉండొచ్చు కదా అని ఆలోచిస్తున్నారండి, ఇంకేం ఆలోచించట్లేదు. సో దయచేసి ఎవరికి హెల్ప్ చేయాలనుకున్నా కూడా సుమన్ టీవీ నుంచి ఆడియన్స్ ఎవరున్నా కూడా గూగుల్ పే, ఫోన్పే నెంబర్స్కి సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. These are all my family people and I miss Fish Venkat a lot and he was my real brother and when I see Bhabiji and mother, I just want to tell them that I am there for you always. You have my phone number, you need anything, please call me anytime, I'm always there.